మంది లైన్ కట్టారు మోక్ష మార్గానికి. మేము వెళ్ళి లైన్ లో అయితే నిల్చున్నాం, కానీ చాలా పబ్లిక్ అలా ఉన్నారు. కానీ అలాగే ఎలా అయినా మోక్ష మార్గం వెళ్ళాలంటే నిల్చొని వెళ్ళాం ఫ్రెండ్స్. ఫస్ట్ నేనైతే వచ్చాను ఫ్రెండ్స్ మోక్ష మార్గంలో, తర్వాత మా పాప కూడా వచ్చింది మోక్ష మార్గంలో, తర్వాత మా హస్బెండ్ వచ్చారు. ముగ్గురం అయితే మోక్ష మార్గంలో అయితే వచ్చాం ఫ్రెండ్స్. చాలా మంది అంటారు కదా మోక్ష మార్గాన్ని దర్శించుకోవాలి అని, కానీ కొంతమంది కొంచెం లావున్న వాళ్ళైతే మోక్ష మార్గంలో పట్టడం లేదు ఫ్రెండ్స్. చూసి వెళ్ళండి, మరి లోపలికి వెళ్ళాక ఇబ్బంది పడకండి. లావుగా ఉన్న వాళ్ళు, కొంచెం బక్కగా ఉన్న వాళ్ళే ఈజీగా వస్తున్నారు. మొత్తానికైతే మోక్ష మార్గంలో అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. ఇక తర్వాత ఇంకా అన్ని లింగాలను అయితే కంప్లీట్గా ఫుల్గా అయితే దర్శించుకున్నాం. మొత్తం బయట లోపల చూడడానికి కూడా అన్ని వెరైటీగా చాలా బాగున్నాయి లింగాలు. 9 లింగాలను దర్శించుకొని అయితే ఇక మొత్తానికి కంప్లీట్ చేయాలని సంకల్పంతోనైతే వెళ్ళాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసేది ఇక వాయులింగానికి అయితే నెక్స్ట్ అయితే వాయులింగం అయితే దర్శించుకున్నాం ఫ్రెండ్స్. అసలు ఈ లింగాలన్నీ దర్శించుకోవాలంటే ఈ గిరి ప్రదక్షిణ చాలా అదృష్టం ఉండాలి ఫ్రెండ్స్. అది పాదయాత్ర ద్వారా దర్శించుకోవాలంటే ఇంకా పుణ్యం చేసి ఉండాలి. మేమైతే కాళ్ళకి ఏమి గ్లౌజులు సాక్స్ ఏంటి పెట్టుకోకుండా అయితే ఎంత ఎండకు మండుటెండలో అయితే వెళ్ళి గిరి ప్రదక్షిణ అయితే కంప్లీట్ చేసాం ఫ్రెండ్స్. మేమైతే ఇక్కడ అరుణాచలంలో అయితే రూమ్ అయితే తీసుకున్నాం. ఇక్కడ ఫ్రీగా ఏమి ఉండడానికి ఉండదు, అంటే నైట్ వచ్చి రూమ్ తీసుకొని రూమ్ లో స్టే చేసి మార్నింగ్ అయితే వెళ్ళాము. ఇక లాస్ట్కి అయితే అయిపోయి రాజగోపురం దగ్గరికి అయితే వచ్చాము ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకా చూడడానికి వ్యూ కూడా రాజగోపురంలో దండం పెట్టుకొని ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ అంటారు ఫ్రెండ్స్, ఈ సర్కిల్ లో నిల్చొని చూస్తే మొత్తం అన్ని 9 లింగాలు కనిపిస్తాయని. ఒకసారి మీరు విజిట్ అయినప్పుడు కూడా చూడండి ఫ్రెండ్స్, అక్కడ సర్కిల్ లో నిల్చొని 9 లింగాలని చూడండి. ఇక నెక్స్ట్ అయితే లోపలికైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. లోపల కూడా చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు, కానీ అంత ఏమి అనిపించలేదు. లైన్ లో నిలబడి వెళ్తుంటే అసలు అంతసేపు అయిందా అని కూడా ఏం అనిపించలేదు. మేమైతే ఇంక ఎక్కువగా అందరు కూడా శివభక్తులు ఉంటారు కదా ఫ్రెండ్స్, మేము కూడా అందులో ఒక ఫ్యామిలీ అన్నమాట. మాకు కూడా శివలి అంటే చాలా ఇష్టం. మేము ఫస్ట్ అరుణాచలమే వెళ్ళాము, కానీ ఇంకెలాగో వెళ్తున్నాం కదా ఇంకా అట్లనే అన్ని ప్లేసెస్ కి విజిట్ అవుదాం అన్నట్టు అన్ని ప్లేసెస్ కి అయితే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, అసలు ఎంత బాగుందో అరుణాచలం అయితే చూడడానికి. గోపురం అయితే చుట్టుముట్టు అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు మొత్తం రౌండ్ సర్కిల్ మొత్తం చూడడానికి ఎంత బాగుందంటే, మీరు కనుక ఒకవేళ వెళ్తే అరుణాచలం అయితే ఖచ్చితంగా విజిట్ అవ్వండి ఫ్రెండ్స్, అస్సలు మిస్ అవ్వకండి. వ్యూ చూడడానికి చాలా బాగుంది. మేమైతే ఇంకా దర్శనం కంప్లీట్ అయ్యాక ఇంకా బయట అయితే కొద్దిసేపు కూర్చొని ఇంకా అక్కడ కౌంటర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, లడ్డూకి ఇంకా పొంగలు అరిసెలు అన్ని అయితే కౌంటర్స్. ఇక మొత్తానికి అయితే అరుణాచలంలో దర్శనం అయితే కంప్లీట్ చేసి నెక్స్ట్ అయితే ఏం ప్లాన్ చేస్తున్నాం అంటే గోల్డెన్ టెంపుల్ కి అయితే విజిట్ అవుతున్నాం ఫ్రెండ్స్. బస్ లో అయితే వెళ్ళాం గోల్డెన్ టెంపుల్ కి. ఇక వెళ్ళేసరికి నైట్ అయింది. అరుణాచలంలోనే మధ్యాహ్నం సాయంత్రం అయింది ఫ్రెండ్స్. ఇంకా బస్ లో జర్నీ అంటూ వెళ్ళేసరికి నైట్ అయింది. రాత్రి చూడడానికి అయితే గోల్డెన్ టెంపుల్ చాలా అంటే చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు మేమైతే ఇంకా నైట్ వెళ్ళి రూమ్ తీసుకొని స్టే అయితే చేసాం. మార్నింగ్ అయితే వెళ్ళాం దర్శనానికి, అది కూడా ఫ్రీ దర్శనానికే వెళ్ళాం. టికెట్ దర్శనం కూడా ఉంది కానీ ఫ్రీ దర్శనమే అని చెప్పి ఫ్రీ దర్శనానికే వెళ్ళాం. ఇక ఫొటోస్ వీడియోస్ అయితే అలో లేవు లోపల. అందుకు బయటి కాడికే కొంచెం ఫొటోస్ తీసుకొని అయితే ఇంకా నెక్స్ట్ అయితే కాణిపాకానికి అయితే వెళ్ళాం. కాణిపాకానికి వెళ్ళేసరికి ఈవినింగ్ అయిపోయింది. ఇంకా వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయ్యి కాణిపాకం దర్శనానికి అయితే వెళ్తున్నాం. ఇక నైట్ అయింది మొత్తానికి. ఓవరాల్ నైట్ అయిపోతుందని అయితే అనుకున్నాం. దర్శనం అయిపోయి బయటికి వచ్చేసరికి మేము అనుకున్నట్టే
ఆ రోజు దర్శనం అయిపోయేసరికి నైట్ అయితే అయ్యింది. ఇక్కడ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి కానీ ఈ, ఇంకా రూమ్ అయితే ఏం తీసుకోవద్దని అయితే అనుకున్నాం. పడుకోవడానికి కూడా నైట్ కొంచెంసేపే కదా స్టే చేయడానికి ఉంటుంది అని అయితే అన్నారు. ఇంక అందుకే రూమ్స్ అయితే ఏం తీసుకోలేదు. బయటనే గుళ్ళోనే ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళిపోయాం. కాణిపాకం టెంపుల్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ కాణిపాకంలో గణేశుడు అయితే చాలా బాగున్నాడు. బయట కూడా చూడడానికి వ్యూ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది. అసలు ఒకసారి ఇక్కడ తిరుపతి ఇవన్నీ వెళ్తే కనుక తిరుపతికి వెళ్ళినట్టు ఖచ్చితంగా మీరు ఈ ప్లేసెస్కి అయితే విజిట్ అవ్వండి. తిరుపతి, అరుణాచలం, గోల్డెన్ టెంపుల్ ఇవన్నీ దగ్గర దగ్గరే ఉంటాయి కాబట్టి ఈ ప్లాన్ చేసుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా ఇవన్నీ ప్లేసెస్ విజిట్ అవ్వండి. కాణిపాకం అయితే మస్ట్ అండ్ షుడ్గా విజిట్ అవ్వండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బయట వ్యూ చూడడానికి ఎంత బాగుందో అసలు. పైగా మేము వెళ్ళేసరికి చీకటి అయింది కాబట్టి నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఒకవేళ మార్నింగ్ వచ్చింటే వ్యూ ఇంత బాగుండేదేమో. రాత్రి లైటింగ్ ఇట్లా ఉన్నాయి కాబట్టి వ్యూ చూడడానికి చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ అయితే కొన్ని ఫొటోస్ అయితే దిగాం ఇక్కడ వ్యూస్ చూడడానికి. ఇంకా మొత్తం బాగుంది వ్యూ అని చెప్పి ఇంకా అక్కడక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. దిగి నెక్స్ట్ అయితే ఇంకా ఈ 4 ప్లేసెస్కి అయితే విజిట్ అవ్వండి ఫ్రెండ్స్. తిరుపతి, అరుణాచలం, గోల్డెన్ టెంపుల్, ఇంకా కాణిపాకం ఈ 4 ప్లేసెస్కి విజిట్ అయిపోయి ఇంకా నైట్ అయితే ఇంకా అక్కడే కాణిపాకంలో అయితే స్టే చేసాం. పడుకోవడానికి ప్లేస్ ఉందంటే ఇంకా అక్కడే పడుకొని మార్నింగ్ అయితే ఇంకా తిరుపతి వెళ్ళి ఇంకా అక్కడనే రిటర్న్ ట్రైన్ అయితే బుక్ చేసుకున్నాం ఫ్రెండ్స్ తిరుపతి నుంచి. ఇంకా మళ్ళీ నెక్స్ట్ అయితే ఓవరాల్ ప్లేసెస్కి వెళ్ళిపోయాం.